ఏసీబీ విచారణలో అడిగిన ప్రశ్నలనే అటు ఇటు తిప్పి అడిగారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి రాసిచ్చిన ప్రశ్నలనే పదే పదే అడిగారని కూడా తెలిపారు. దీంట్లో అవినీతి ఎక్కడ ఉందని ఏసీబీ వాళ్ళను అడిగితే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదని కూడా కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇది ఒక లొట్టపీసు కేసని, లొట్టపీసు సీఎం అని కూడా అన్నారు. ఫార్ములా కార్ రేసు విషయంలో తాను ఎటువంటి తప్పు చేయలేదని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి తనను జైలుకు పంపించాలని భావిస్తున్నాడని ఆరోపించారు. తనపై మరో 10 కేసులు పెట్టినా భయపడేదే లేదని, జైలుకు సంతోషంగా వెళతానని కూడా అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, ప్రతిష్టను దిగజార్చిన రేవంత్ రెడ్డిని ఏమని పిలవాలని కేటీఆర్ ప్రశ్నించారు. 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పడుగుడు ఇటు తిప్పడుగుడు, తిరులమరలేసి మరల తిరలేసి అడిగిందే అడిగి నేను కుల్లా చెప్పిన, ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. 1 రూపాయి కాదు కదా, 1 పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైసా పోయింది, అక్కడ ఉన్నది. ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. బెబ్బే ఏంది అంటే, ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావు పైసలు, ఎడమ చేపులకి వెళ్ళి ఇచ్చినావు పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు. ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఇల్లున్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి కొన్ని రోజులు. అదొక్కటే ఆయన షోకు, ఆయనకున్న పైశాచికానందం అదొక్కటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితిలో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెడితే పెట్టుకోర్ర పోయి ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా, ఏమున్నది, మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఫార్ములా ఈ కావచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. అందులో చేయని తప్పుకు ఇవాళ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని పిలిచి వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మన నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం అక్కడ కమిషన్ ముందు. చెప్పేది ఒకటే, నా మీద ఇప్పటికే 14 కేసులు పెట్టినావు, ఇంకో 1400 కేసులు పెట్టుకో, అవసరమైతే జైల్లో పెట్టుకో, ఏమన్నా చేసుకో, భయపడేది లేదు. తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం. ఇవాళ అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తే కూడా భయపడేటోడు ఎవడు లేడు. నీ ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇదేంటంటే ఇక డైలీ సీరియల్ లెక్క అయిపోయింది. ఎట్లా అంటే, ఒకరోజు పిలుచుడు, కూర్చోబెట్టుడు, 9 గంటలు ఆడ కూర్చోబెట్టి ఛాయ్ దాయిపించి ఏం చెప్తాం సార్, ఇక మాకు పైకి వెళ్ళే ఆదేశాలు ఉన్నాయి, ఏం చేయాలని పాపం వాళ్ళు కూడా ఇక ఏం చేయాలి తెలియక అడిగిందే అడుగుతాను. అందుకే నేను మీకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం అందరం కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, మనందరం కూడా పార్టీగా ఆలోచన చేయాల్సింది, దృష్టి సారించాల్సింది 2-3 పనుల మీద. ఒకటి, ఖచ్చితంగా మరి మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొక్క ఊర్లో బరి గీసి, లైన్ గీసి, ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫుట్బాల్ ఆడు ఎట్లా బాగా బాధపడ్డాడట రేవంత్ రెడ్డి. నేను హౌలా అన్నా, బాధపడ్డాడట. నేను అడుగుతున్నా ఒకటి, తెలంగాణ ముఖ్యమంత్రి వయ్యుండి జై తెలంగాణ అనకపోతే నేనేమనాలి, మరి ఏం పేరుతో పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి వయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నేనేమని పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి వయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, దొంగను చూసినట్టు చూస్తున్నట్టు నేను ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను? అందుకే ఇక నేను ఎక్కువ అనగాని మీరు అనగాడికి అన్నారు.